ఉపవాస ప్రార్థన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆ ఉపవాసంలో కూడా మనం ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుందంటే, ఉపవాసం దేని కొరకు ఉండాలని వాక్యం సెలవిస్తుందంటే, ఆ ఉపవాసం దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. ఆ ఉపవాసములో మనము దేవునికి అనుకూలంగా ప్రార్థించాలి, దేవుని సన్నిధిని గోజాడాలి. ఉపవాసం ఉండి మన పనులు చేసుకుంటూ మనం మన ఇష్టానుసారంగా అనవసరంగా గుద్దులాడుచు, తర్వాత అనవసరంగా మాట్లాడుచు, మన సొంత వ్యాపారం చేస్తూ ఇలా ఉండకూడదని కొన్ని విషయాలు 58వ యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అలాగా ఈ యొక్క ఎస్తేర్ రాణి ఏం చేసిందంటే, తను తగ్గించుకొని ఆమె ఏం చేస్తుంది అంటే దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తుంది. అలాంటి ఉపవాస ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యమైంది. మనం ఉపవసించినప్పుడు మనం ఏం చేయాలంటే, బంధకాల్లో, కట్లల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారిని యేసు నామం పేట మనం విడిపించాలి. మన ఆహారం మనమే భుజించడం కాదు, కానీ మనకున్న ఆహారం ఆకలిగా ఉన్న వారికి పెట్టాలి, ఆశించిన వారికి పెట్టాలి. ఇలాంటి కార్యములు మనం చేస్తూ ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటుంది. ఆ ఉపవాస ప్రార్థన ఎటువంటి కాడినైనా విరగ్గొడుతుంది, ఎటువంటి కట్లనైనా తెంచివేస్తుంది, ఎటువంటి బంధకములనైనా విరగ్గొడుతుంది. శత్రు ఎన్ని ఆయుధములను విసురుతున్నా ఆ ఆయుధములన్నిటినీ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా అవి ఆ దేవుని యొక్క ప్రభావం అనేది ఆ కార్యములన్నిటిని జరిగిస్తూ ఆ బంధకాలను, కట్లన్నిటిని తెంపివేసి ఆ బాణములన్నిటినీ ఆర్పివేస్తుంది. యుద్ధ రథములన్నిటినీ అగ్నిలో కాల్చివేయవాడని, విల్లు విరుచువాడని దేవునికి పేరున్నది. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని మన సుఖము సౌఖ్యము వదులుకొని ఉపవసించి ప్రార్థిస్తామో, మన మనసును దేవునిపైన కేంద్రీకరించి మనం ప్రార్థిస్తామో, అప్పుడు తప్పకుండా మన ప్రార్థన జవాబులు తీసుకొస్తుంది. ఉదాహరణకు ఎస్తేర్ రాణి విషయంలో అది జరిగిందనమాట. ఆమె ఏం చేస్తుంది అంటే, ఉపవసించి శ్రమ వచ్చింది అని తెలియగానే ఏం చేస్తుందంటే, కంగారు పడలేదు. కానీ ఆమె ఏం చేస్తుంది, ఆమెకున్న కంగారైనా, టెన్షన్ అయినా, భయం అయినా, కలవరం, ఆందోళన అయినా ఎక్కడ వ్యక్తపరుస్తుంది అంటే, మొదటిగానే సమస్య రాగానే ఆమె పరుగెత్తుకొని వెళ్ళి రాజు దగ్గర మోకరించలేదు, రాజు దగ్గర బ్రతిమాలలేదు, రాజు పాదాలు పట్టుకోలేదు. కానీ ఎవరి పాదాలు పట్టుకుంది ఎస్తేర్ రాణి? ఆమెకు శ్రమ అని తెలియగానే ఆమె మొదటిగా ఏం చేసిందంటే దేవుణ్ణి ఆశ్రయించింది. హల్లెలూయా. మనం కూడా మన శ్రమ మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉందుముగాక. మన మనస్సు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మొదటిగా దేవుని వైపు మల్లుకొనుగాక. ఆమెన్. ఎస్తేర్ రాణి శ్రమ అని తెలియగానే, ప్రమాదం అని తెలియగానే ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి తాను ఏం చేస్తుంది, ఉపవసించి ప్రార్థిస్తుంది. తనకున్న సుఖ సౌఖ్యాలన్నింటినీ పక్కన పెట్టేసి, తన భోగభాగ్యాలన్నింటినీ కొంతసేపు మరచి ఆమె ఏం చేస్తుందంటే దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమాలుతూ ఉంది. అలాంటి ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యమైంది. ఇలాంటి ప్రార్థన జవాబులు తీసుకొని వస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే తన ప్రజల, దేవుని ప్రజలు లేదా తన ప్రజల క్షేమం కోసం ఏం చేస్తుందంటే తెగించి ఉపవసించి ప్రార్థిస్తుంది. నిజంగా ప్రజల కొరకు, మనం ప్రజల క్షేమం కొరకు తెగిస్తున్నాము, ప్రజల మేలు కొరకు మనము త్యాగము చేస్తున్నాము, ప్రజల మేలు కొరకు మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నాము, ప్రజల క్షేమం కొరకు, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల మేలు కొరకు మనము ఆహారం ఉపేక్షించి లేదా మన పనులు ఉపేక్షించి, సుఖ సౌఖ్యాలు ఉపేక్షించి మనము మన సిలువ మనం ఎత్తుకొని ఉపవసించి ప్రార్థిస్తున్నాము అంటే అది దేవుని దృష్టికి చాలా యోగ్యమైన ప్రార్థనగా, ప్రతిఫలాలు తీసుకొచ్చేదిగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఎస్తేర్ రాణి కూడా ఏం చేస్తుందంటే తన క్షేమం కోసం మాత్రమే కాదు, ఆ ఉపవాస ప్రార్థన తన ప్రజల క్షేమం కోసం. ప్రజలు ఎలా పోతే నాకెందుకు, నేను రాణి స్థానంలో ఉన్నాను కదా అని ఆమె అనుకోలేదు. కానీ ఏం చేస్తుందంటే, అవును నా ప్రార్థన ఇప్పుడు నేను స్పందించడం, నేను కదలటం, నేను క్రియ చేయటం, నేను పట్టించుకోవటం, నేను జోక్యం చేసుకోవటం నా ప్రజలకు అవసరమై ఉన్నది. కాబట్టి నేను ఏం చేయాలంటే, మొదటిగా ఏ మనుషుల దయ నా మీదికి రావాలన్నా ఫస్ట్ దేవుని కృప నాకు కావాలి. ఎందుకంటే రాణి అయింది, రాజస్థానంలోకి వెళ్ళింది, కానీ ఆ స్థానం ఇచ్చింది దేవుడే కదా. అయితే ఆ దేవుడే రాజుకు నా మీద దయ పుట్టేలా చేయగల శక్తిమంతుడు. ఆమె తెలుసుకొని ఏం చేస్తుంది అంటే ఉపవసించి తన ప్రజల క్షేమం కొరకు మొదటిగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది, ఇక తెగిస్తుంది ఆమె. మనం ఒకవేళ ప్రజల క్షేమం కొరకు తెగించే వారమై, తెగించి ఉపవసించే వారమై, తెగించి ప్రార్థించే వారమై, తెగించి దేవుని పాదాల దగ్గర పోరాడే వారమై ఉంటే ఆ ప్రార్థన తప్పకుండా దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటుంది. దేవుని యొక్క యేసు యొక్క శిష్యులు
అపోస్తలు ఇంకా కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు కూడా ఏం చేస్తున్నారంటే తమ ప్రాణాలకు తెగించి ప్రజల రక్షణ కొరకు వారు ప్రయాసపడినారు కదా. అట్లాంటి వారి ప్రార్థన దేవుడు వినకుండా ఉంటాడా? వారు ఏం చేస్తున్నారు? తమ సొంత ఉద్దేశం కొరకో, తమ సొంత సుఖ సౌఖ్యాల కోసమో, తమ సొంత భోగముల నిమిత్తమో, తమ ఇచ్చల నిమిత్తమో వారు ఉపవాసం ఉండి ప్రార్థించలేదు. కానీ వారు ఎందుకు కొరకు ఉపవసించారంటే ప్రజల క్షేమం కొరకు ఉపవసించి ప్రార్థించారు. ప్రజల క్షేమం కొరకు తెగించినారు. ప్రజల క్షేమం కొరకు ప్రాణాలు పణంగా పెట్టినారు. కాబట్టి ప్రజల కొరకు ఇంతగా ప్రయాసపడుతున్న వారి ప్రార్థన వినకుండా దేవుడు ఉంటాడా? ఉండడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎస్తేరు విషయంలో మాత్రమే కాదు, ఎవరెవరు, ఏ భక్తుడు, ఏ శిష్యుడు, ఏ అపోస్తలుడు, ఏ ప్రవక్త దేవుని సన్నిధిలో ఇలాగ ఉపవసించి ప్రార్థించారో వారందరి ప్రార్థనలు దేవుడు వినకుండా ఉండలేకపోయినాడు, జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయినాడు, క్రియ చేయకుండా ఉండలేకపోయినాడు. కాబట్టి మనం కూడా ఇలాగా మనల్ని మనం ఉపేక్షించుకునే ప్రార్థన, మనల్ని మనము మర్చిపోయే ప్రార్థన, మనల్ని మనం పక్కన పెట్టి మన హోదా కావచ్చు, స్థాయి కావచ్చు, మన స్థితి కావచ్చు, మనకున్న ఇంకేదైనా పరిస్థితులు కావచ్చు, అన్నిటిని పక్కన పెట్టి మనం ఉపవసించి ప్రార్థించే వారం అయితే ఆ ప్రార్థన తప్పకుండా ఎక్కడ వినబడుతుందట? వాక్యం ఏం సెలవిస్తుందంటే మన ప్రార్థన పరమున వినబడుతుంది, దేవుని చెవులను జొచ్చి వెళుతుంది, కార్యము జరిగిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ప్రజల క్షేమం కొరకు, ప్రజల విడుదల కొరకు, ప్రజల రక్షణ కొరకు, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల రక్షణ కొరకు మనల్ని ఎంతోమంది అడుగుతూ ఉంటారు కదా, ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తుంటారు, మా కోసం ప్రార్థించండి, దయచేసి మా కోసం ప్రార్థించండి అని. అలాంటి వారి కొరకు మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మన ప్రార్థన జవాబులు తీసుకొస్తుంది. ఇలాగా ఎస్తేరు రాణి ఏం చేసిందంటే ఉపవసించి దేవుని పాదాల దగ్గర ప్రజల కొరకు విజ్ఞాపన చేసింది. ఏమన్నదంటే ఆమె, నేను ఉపవసించి ప్రార్థించిన తర్వాత రాజు సన్నిధికి వెళ్తాను, అప్పుడు ఒకవేళ రాజు నన్ను కనికరిస్తే కనికరిస్తాడు, లేకపోతే నేను నా ప్రజల కొరకు నశించేదను అని అన్నది. అంటే ప్రజల కొరకు ఆమె చూడండి ఎంత త్యాగం చేస్తుంది, ప్రజల కొరకు ఎంతగా తెగిస్తుంది, తన్ను తాను ఎంతగా ఉపేక్షించుకుంటుంది. ఆహారం మాత్రం ఉపేక్షించలేదు, ఆమెకున్న సర్వం ఉపేక్షించి అన్నిటినీ పక్కన పెట్టేసి ఇక బ్రతుకుతానన్న హోప్ కూడా లేకుండా, సరే చేస్తాను, బ్రతికితే బ్రతుకుతాను, ప్రజలకు మాత్రం క్షేమం కావాలి కాబట్టి నేను ఒక స్టెప్ తప్పకుండా చేస్తాను, నేను ప్రజల మేలు కొరకు తప్పకుండా ఒక స్టెప్ చేస్తాను అని చెప్పేసి తెగించి ఆమె ఏం చేసిందంటే ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. ప్రార్థించిన తర్వాత చేసే ప్రతి పని, దేవుని చిత్తానుసారమైన ప్రతి పని తప్పకుండా విజయం తీసుకొస్తుంది. ఆమెన్. అవునా కదా? నిజమే కదా? మనము దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన ద్వారా మనకు అది అనుగ్రహింపబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు చిత్తానుసారంగా ఆమె అడిగింది కాబట్టి ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కూడా ఆ ఎస్తేరు మీద కనికరం పుట్టి, ఆ తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు కదా, ఆయనకు కనికరం పుట్టిన తర్వాత ఆమె విందు చేయించింది, తర్వాత విషయం చెప్పింది, ఇలాగ నా ప్రజలకు నాకు శ్రమ ఉంది, సమస్య ఉంది, మరణం పొంచి ఉంది రాజా అంటే వెంటనే రాజు స్పందించి ప్రజలకు క్షేమం కలగజేసిన, రాణికి క్షేమం కలుగజేసినాడు. ఎవరైతే శత్రువుగా ఉన్నారో ఆ శత్రువును గద్దె దించడం మాత్రమే కాదు, అతన్ని లేకుండా హతం చేశాడు. హల్లెలూయా. నిజంగా ఉపవాస ప్రార్థన ద్వారా, దేవుని దృష్టికి యోగ్యమైన ప్రార్థన ద్వారా, మనల్ని మనం ఉపేక్షించి చేసే ప్రార్థన ద్వారా, ప్రజల కొరకు తెగించి చేసే ప్రయత్నాల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా, ఇలాంటి ప్రజల కొరకు చేసే ఒక త్యాగపూరితమైన స్టెప్ ద్వారా మన ప్రార్థన తప్పకుండా ఘన విజయాలు అనేది సాధిస్తుంది. అది ఎస్తేరు విషయంలో మనం తెలుసుకోవచ్చు. ఆమె ప్రజల కొరకు ఇంతగా తెగించి చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, దేవుడు కూడా జోక్యం చేసుకొని దేవుడు అక్కడ కార్యం చేసి శత్రువు స్థానాన్ని, శత్రువు హోదా, శత్రువు ఉద్యోగం, శత్రువు ఇల్లు కూడా ఎవరికి వచ్చిందంటే మొర్దెకైకి. మొర్దెకై ఎవరు? ఎస్తేరు తండ్రి లేదా అన్న పెంచుకున్నటువంటి వ్యక్తి. ఆయన మంచి దేవుని యందు భయభక్తి కలిగిన వాడు కాబట్టి ఎస్తేరు ద్వారా మొర్దెకై కూడా మేలు జరిగింది, తర్వాత ప్రజలందరూ కూడా మేలు జరిగింది. మొర్దెకై మంచి స్థానంలో నిలబడగలిగినాడు. మనం చేసే ఉపవాస ప్రార్థన, ఈ తెగింపుతో కూడిన విజ్ఞాపన ప్రార్థన, ప్రజల కొరకు కనికరముతో చేసే ప్రార్థనలు ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలను తీసుకొని వస్తాయి. కాబట్టి ఇలాంటి విజ్ఞాపన ప్రార్థనలు, కనికరంతో కూడిన ప్రార్థనలు, తెగించి చేసే ప్రార్థనలు, మనల్ని మనం ఉపేక్షించుకొని చేసే ప్రార్థనలు మనము చేసి దేవుని ద్వారా జవాబులు, ఘన విజయాలు కూడా పొందుకునే వారంగా ఉందుముగాక. ఆమెన్. దేవుడు ఇలాంటి ప్రార్థనలు వినకుండా ఉండలేడు. ప్రజల కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నప్పుడు ఎందుకు వినకుండా ఉంటాడు? తప్పకుండా వింటాడు, గొప్ప కార్యాలు దయచేస్తాడు.